హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. సో అందరు నన్ను ఖచ్చితంగా అయితే విష్ చేయండి. అండ్ నేను ఇంటికైతే వచ్చాను. సో జార్ఖండ్ నుంచి ఇంటికైతే చుట్టికి వచ్చామన్నమాట. సో ఈరోజు భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అండ్ చూడొచ్చు ఎక్కడ చూసినా గణేష్ జీ ఉన్నాడనమాట. సో రేపే కదా వినాయక చవితి. సో రోడ్స్ పైన సో ఎక్కడ చూసినా ఏ మూల నుంచి ఏ మూల వరకు చూసినా బప్పానే అవుపిస్తుండవు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ 4 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ మన ప్లేస్లో మా ఇంటికి వచ్చి నేను వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నా. 4 ఇయర్స్ నుంచి బయట స్టేట్స్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో ఆ విషయంలో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ ఏదైనా సరే ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. సో మన సౌత్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసినట్టు వేరే స్టేట్స్లో అయితే అంతగా సెలబ్రేట్ చేయరనమాట. సో చేస్తారు, బట్ మన ఇక్కడ చేసే అంత హడావిడి అక్కడ ఉండదన్నమాట. అక్కడ ఏంటంటే నార్మల్గా అంటే నాన్ వెజ్ తినకుండా ఉండడం అంటే నార్మల్గా వాళ్ళకి ఎట్లా అంటే భక్తి జస్ట్ మనసులో ఉంటే చాలు, రంగులు ఆర్భాటాలు అవసరం లేదు అన్నట్టు ఉంటుంది. సో మన సైడ్ అయితే చాలా అంటే మనం చాలా బాగా చేసుకుంటాం, అందరికీ తెలిసిందే ఆ ముచ్చట. సో ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా. ఎప్పుడు నన్ను అంటే జార్ఖండ్ బీహార్లో ఎప్పుడు నన్ను అంటూ ఉంటారు, మీరు చాలా లక్కీ, అంత మంచి ప్లేస్లో పుట్టినరు, అంత మంచి కల్చర్ మీ సైడ్, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, మీరు చాలా లక్కీ అది ఇదని ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. సో ఆ విషయానికి వస్తే మాత్రం మనం అందరం చాలా లక్కీ. సో ఇక్కడ మనము పుట్టినందుకు. సో ఈరోజు అది భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో భద్రకాళి టెంపుల్ గురించి మన వరంగల్లో తెలవని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో అంత ఫేమస్ అనమాట. చాలామంది ఎక్కడెక్కడ నుంచి కూడా వస్తారు. బట్ చాలా మన లోకల్లో మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంకొక విషయం ఏంటంటే, కోహినూర్ డైమండ్ స్టార్టింగ్లో ఇక్కడే అమ్మవారి దగ్గరే ఉండే. దాని తర్వాత ఎన్నో ఫైట్స్ జరిగిన తర్వాత ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అది ఎక్కడుందో ఇప్పుడు అందరికీ తెలిసిందనమాట. సో ఈ విషయం వచ్చేసి నాకు స్కూల్లో ఉన్నప్పుడు మా సైన్స్ టీచర్ అయితే చెప్పిందనమాట. సో నాకు అది ఎప్పుడు రిమెంబర్ అయిపోయింది. సో ఎప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. సో కోహినూర్ ఇక్కడిదే మనదే అన్న ఫీల్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి బర్త్డేస్ కానీ వాట్ ఎవర్ ఇలా చిన్న చిన్న మనకి సెంటిమెంట్ డేస్ ఉంటాయి చూడండి, ఆ డేస్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వస్తేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ వెళ్ళకపోతే అది అసలు ఆ డే నాకు ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉండదన్నమాట. సో ఏదైనా ఫస్ట్ దేవుడి తర్వాతనే ఎవరైనా అన్నట్టుగా నా ఒపీనియన్. మిగతా వాళ్ళ ఒపీనియన్ అయితే నాకు తెలియదు. సో నాకు ఏ విషయంలో వస్తే ఫస్ట్ గాడ్ తర్వాతనే ఏదైనా. ఎందుకంటే ఈ సృష్టి దేవుడు నడిపిస్తుంది. సో ఆయన లేనిది మనము లేము. అందుకని ఫస్ట్ గాడ్ ఈజ్ గ్రేట్ అనమాట. సో టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. అండ్ కార్ పార్కింగ్ అయితే చేసేసి లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఎంత హీట్ ఉందంటే నాన్ స్టాప్గా తెలిసిందే అందరికీ 4-5 డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడిందనమాట. సో కానీ ఇప్పుడు ఈరోజు అలా అస్సలకే లేదు. చాలా అంటే చాలా బీభత్సంగా ఉడకబోస్తుంది. అండ్ ఎండ కూడా చాలా ఘోరంగా కొడుతుంది. అసలు కాళ్ళు అయితే ఘోరంగా కాలుతుంది అసలు. అండ్ ఇక్కడ మా సోను అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ తన షాపింగ్. నాకు ఇది కావాలి అది కావాలి అది ఇదని చెప్పేసి. పిల్లలకి ఎలా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఒక వస్తువు చూడంగానే ఫస్ట్ అది కావాలనిపిస్తుంది, మళ్ళీ అందరితో ఒకటి కావాలనిపిస్తుంది, అలా ఉంటుంది. ఒకటి తీసుకుంటే మనకి ఒకటి చూస్తే ఇదే మనకి కావాలి అన్నట్టుగా ఉండదు. ఒక నిమిషం ఇది ఒక నిమిషం అది, వాళ్ళు ఏది చూసి వాళ్ళ కళ్ళకి ఏది ఇంప్రెసివ్గా అనిపిస్తే దాన్నే అడుగుతూ ఉంటారు అనమాట. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం.
సో టెంపుల్ లోపలికి వచ్చాక ముందుగాల ఫస్ట్ శివయ్యని దర్శనం చేసుకున్నాక తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. సో స్టార్టింగ్లోనే బయట గణేషుడు ఉంటాడు. ఫస్ట్ ఆడ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి రావాలన్నమాట. సో అందరికీ తెలిసిందే, ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మనము వినాయకుడిని మొక్కని మనం లోపలికి అయితే వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే ఆయనే అన్నిటికీ అధిపతి, ఆయన పర్మిషన్ లేనిదే ఏది జరగదు అనమాట. సో అతను ఉన్న విఘ్నాలన్నీ తొలగిస్తాడు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాకనే టెంపుల్ లోపలికి వెళ్ళండి ఖచ్చితంగా. సో మేము ఇక్కడ ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో మా డాడీ అయితే అంటుండు, అమ్మ సోను చూడడానికి పక్కగానే ఒప్పిస్తుంది కానీ చాలా బరువు ఉంది, ఎత్తుకోలేక నా చేతులు అయితే నొప్పి పెడుతున్నాయి అప్పటి నుంచి. నువ్వేమో మంచిగా ఫోన్లో వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నావు, మేము అమ్మ ఏమో మంచిగా సింపుల్గా నడుస్తుంది, నాకేనా ఇది ఈ బాధ అంతా అని అంటుండన్నమాట. సో సోను ఇక్కడ చూడొచ్చు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుంది. యాక్చువల్గా ఉయ్యాలో వచ్చేసి టెంపుల్లో ఎందుకు అంటే ఎవరైనా పిల్లలు పుట్టని వారు ఒప్పుకొని ఇక్కడ ఊపితే పిల్లలు పుడతారు అనేది నమ్మకం అనమాట. సో అందుకని అందులో టెంపుల్లో ఉయ్యాల. సో దర్శనానికి చూడొచ్చు ఎంతమంది అయితే ఉన్నారనమాట. సో చాలా క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. పైగా ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు ఇంత రష్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ రష్ కన్నా న్యూ ఇయర్కి అయితే చాలా రష్ ఉంటుంది. న్యూ ఇయర్కి వచ్చినప్పుడు మాత్రము మనకి దర్శనం కావాలంటే పక్కా 2.5 hours 3 hours టైం పట్టాల్సిందే. అసలు అంతకు మించి తక్కువ టైంలో అంటే అస్సలు కాదు. నేను లాస్ట్ టైం న్యూ ఇయర్కి సోనుని తీసుకొని వస్తే అసలు అలసిపోయిన అమ్మ బాబోయ్ ఇంకోసారి న్యూ ఇయర్కి ఎప్పుడు రావద్దురా నాయన ఇంత రష్లో అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు అమ్మవారిని. యాక్చువల్గా ఏంటంటే వీడియోస్ తీయడం నాట్ అలౌడ్ లోపల, అయినా నేను తీసాను. ఏదో అలా కొంచెం భయం ఉండే బట్ తీసాను. సో అమ్మవారి దూరం నుంచి ఎందుకు అసలు వీడియో ఎంత క్యాప్చర్ చేద్దామన్నా అసలు క్లారిటీ రాలేదు. సో ఇంతే అనమాట. సో ఇక్కడున్న శారీస్ అన్నీ వచ్చేసి అమ్మవారికి పెట్టినాయి. ఇందులో కొన్ని అమ్మవారికి కట్టిన శారీస్, కొన్ని నార్మల్గా భక్తులు పెడతారు కదా ఆ శారీస్ అనమాట. సో వాటిని మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కొనుక్కోవచ్చు ఆ శారీస్ని. అండ్ ఇక్కడైతే మమ్మీ దీపాలు తీసుకుంటుంది. సో దీపాల గురించి అందరికీ తెలిసిందే, 365 days దీపాలు ఉంటాయి మొత్తము. సో అదొకటి పెట్టేస్తే మనము ఒక ఇయర్ అంతా పెట్టినట్టు లెక్క అనమాట. సో అందుకని అందరూ దీపాలు పెడతారు. సో ఆ విషయము చాలామందికి తెలిసిందే బట్ తెలియని వాళ్ళకి ముచ్చట అనమాట. సో నేను సోను అయితే డ్రెస్ పట్టుకొని తెగ డ్యాన్స్ వేసేస్తుంది. అసలు సోనుకి బేసికల్గా ఫ్రాక్స్ అంటే అస్సలకి నచ్చవు. షీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీ షర్ట్స్. సో ఈరోజు ఆమెకి ఫ్రాక్స్ వేయడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది, నేను మమ్మీ కలిసి. సో దర్శనం అయిపోయింది అండ్ ప్రసాదం కూడా కూర్చొని తిన్నాం. సో బయటకు అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మేము బయటకు వెళ్ళి నెక్స్ట్ ఏంటంటే బప్పాని ఇంటికి తీసుకెళ్ళాలి. సో బప్పా అంటే ఏందనుకుంటున్నారా? సో అదేనండి గణేష్జీ. సో ఏంటంటే వేరే స్టేట్స్లో ఉండి అక్కడ మ్యాక్సిమం అందరూ గణేష్జీ బప్పా అదే అంటారనమాట. సో నాకు అక్కడ ఉండి అదే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నోటికి మనం ఇక్కడ ఏమంటామో అదే అసలు రావట్లేదు. సో బప్పా గణేష్జీ అదే వస్తుందన్నమాట. రేట్స్ కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. చిన్న
350, 250 అలా చెప్తుందన్నమాట. సో కొంచెము పెద్ద సైజు ఉండేటి కొద్దిగా ఫస్ట్ కాకుండా సెకండ్ రోలో ఉన్నాయి, అవి 600 అలా చెప్తుండ్రు. సో మేమైతే ఫైనల్గా ఇదైతే తీసుకున్నాము. సో దీని కాస్ట్ వచ్చేసి ఆవిడ ఎంత 450 చెప్పారన్నమాట. సో మేము ఫైనల్గా 350కి అయితే తీసుకున్నాము. సో ఎప్పుడైనా వినాయకుడిని ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ముఖం మూసే తీసుకెళ్ళాలి, అది చాలామందికి తెలియదు. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.